మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఫైనల్గా బీహార్లో ఎలక్షన్ కమిషన్ చేపట్టినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ మీద సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి హీరింగ్ మనం చూసిన తర్వాత వచ్చేటటువంటి అవుట్కమ్ ఏంటి, సుప్రీంకోర్టు నుండి వచ్చేటటువంటి అవుట్కమ్ ఏమిటి అనేటటువంటిది మనకి సూచనప్రాయంగా అర్థమైపోయిందండి. అంటే ప్రతిపక్షాలు కానీ, యాక్టివిస్టులు కానీ, న్యాయవాదులు కానీ వాళ్ళు పెడుతున్నటువంటి ప్రతిపాదనలు, వాదనలు వేటిని కూడా ఖాతరు చేసేటటువంటి అవకాశం లేదేమో అన్న అనుమానాలు ఈ హీరింగ్ వాతావరణం చూసిన తర్వాత కలిగింది. అయితే ఇందులో చాలా బలమైనటువంటి వాదనలు వినిపించారు. మనకు తెలుసు, ఇప్పుడు మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి వరుసగా నా వీడియోలు ఒక ప్రక్రియను బీహార్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటటువంటి ప్రక్రియ చేపట్టింది కదా ఎలక్షన్ కమిషన్. అంటే 2003 తరువాత వచ్చినటువంటి ఓటర్లు ఎవరైనా సరే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అడిగినటువంటి డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి. సో ఈ ఎలక్షన్ కమిషన్ అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వడం సాధ్యం కాదు చాలామందికి. ఎందుకంటే దాదాపు 3 కోట్ల మంది ఎక్కడో బయటకు పోయి పనిపాట్లు చేసుకున్నటువంటి వాళ్ళ సాధ్యం కానటువంటి సర్టిఫికెట్లు అడుగుతుంది. ఇదంతా కూడా డిలీట్ చేసేటటువంటి, ఎక్స్క్లూడ్ చేసేటటువంటి ప్రక్రియ తప్ప ఇంక్లూడ్ చేసేటటువంటి ప్రక్రియ కాదని చెప్పి న్యాయవాదులు, ప్రతిపక్షాలు, యాక్టివిస్టులు అందరూ కూడా వాదిస్తున్నారనమాట. అయితే ఈ సుప్రసిద్ధులైనటువంటి న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్ కానీ, అభిషేక్ మను సింఘ్వి కానీ ఈ ఎస్ఐఆర్ మీద ఏం వాదనలు చేశారు, అలాగే యాక్టివిస్టు యోగేంద్ర యాదవ్ ఏం వాదనలు చేశారు, వాళ్ళు బలమైనటువంటి చాలా స్పష్టమైనటువంటి వాదనలు అక్కడ సుప్రీంకోర్టులో పెట్టారు. అయితే ఈ వాదనలన్నీ విన్న మీదట సుప్రీంకోర్టు స్పందన చూస్తే మనకి వచ్చేటటువంటి అవుట్కమ్ ఏంటో అర్థమైపోతుంది అనమాట. ఆ అర్థమవుతున్నటువంటి సూచాయిగా అర్థమవుతున్నటువంటి అవుట్కమ్ ఏంటో చెప్పుకుందాం ఈ వీడియోలోనే. అయితే ఈ ప్రముఖులు చేసినటువంటి ప్రశాంత్ భూషణ్ కానీ, అభిషేక్ మను సింఘ్వి కానీ, యోగేంద్ర యాదవ్ కానీ ఓవరాల్గా వాళ్ళు వినిపించినటువంటి అభిప్రాయాలు, వాదనలు ఏమిటి, చేసిన సూచనలు, ప్రతిపాదనలు ఏమిటి, వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికి ముందు అసలు ఈ ఎస్ఐఆర్లో ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి. ఇంతకుముందు 7 డాక్యుమెంట్స్ అడిగారు, ఇప్పుడు వాటిని 11 చేశారు. వాటిలో ఏ ఒకటి ఇచ్చినా పర్వాలేదు. 2003 తర్వాత వచ్చినటువంటి వాళ్ళు, అంటే వీళ్ళందరూ అడుగుతున్నది ఏమిటాయా అంటే అందులో ఆధార్ కార్డ్ని ఇంక్లూడ్ చేయొచ్చు కదా, పాన్ కార్డ్ని ఇంక్లూడ్ చేయొచ్చు కదా, లేదా ఓటర్ ఐడి ఇప్పటి 2003 తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు 3-4 ఎన్నికల్లో పాల్గొన్నారు కదా, ఓటర్ ఐడీలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు కంటే సస్యమిరా అంది ఎలక్షన్ కమిషన్. ఇదండి అసలు. ముందు ఏమిటాయంటే మనం ఈ వీడియోలో స్టార్టింగ్లో ప్రశాంత్ భూషణ్ కానీ, యోగేంద్ర యాదవ్, అభిషేక్ మను సింఘ్వి ఏం వాదనలు చేశారు, సుప్రీంకోర్టు దీని మీద ఎలా స్పందించింది తెలుసుకునే ముందు ఈ ఎస్ఐఆర్లో అడుగుతున్నటువంటి 11 డాక్యుమెంట్స్ ఏమిటనేది వరుసగా నేను మీరు చదువుతాను. సాధ్యాసాధ్యాలు మీరే ఆలోచించండి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. నెంబర్ 1 బర్త్ సర్టిఫికేటు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం, బీహార్ వెనకబడిన ఉన్నటువంటి రాష్ట్రము. అందులో నిరక్షరాస్యుల సంఖ్య, నిరుపేదల సంఖ్య మహావిపరీతము. దాదాపు 3 కోట్ల మంది పొట్ట చేత పట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి ఒక పర్మనెంట్ రెసిడెన్స్ ఉండదు. ఇక సర్టిఫికెట్లు అనేటటువంటివి అంటే ఏమిటో కూడా వాళ్ళకి తెలియదు. సో ఇట్లాంటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళి, అది కూడా ఇట్లాంటి సర్టిఫికెట్లు తీసుకోవాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగి సంపాదించాలంటే కనీసం 1-2 నెలలు పడుతుంది. ఇది హర్రీ బుర్రీగా చేస్తున్నారు, తక్కువ టైం ఇచ్చారు అని చెప్పేసి వీళ్ళ వాదనలు అనమాట. వీళ్ళు అడుగుతున్నటువంటి సర్టిఫికెట్స్ చూడండి, వాళ్ళకి సాధ్యమా లేదా ఒక నెల రోజుల్లో సబ్మిట్ చేయడానికి. 1 బర్త్ సర్టిఫికెటు, 2 పాస్పోర్టు, 3 మెట్రికులేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికెటు, 4 గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ కార్డ్ ఆర్ పెన్షన్ ఆర్డర్. సో గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ కార్డ్స్లో మరి ఓటర్ ఐడి ఉంది, ఆధార్ కార్డు ఉంది, వాటిని ఇంక్లూడ్ చేయలేదు. అలాగే పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేటు, తినడానికి కూడు లేదు, ఉండటానికి గూడు లేదు, వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికెటు. అలాగే ఫారెస్ట్ రైట్స్ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, ఎన్ఆర్సీ డాక్యుమెంటు. ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెటు, అంటే సిటిజన్షిప్ని నిర్ధారించేటటువంటి సర్టిఫికెట్. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెటు, ల్యాండ్ ఆర్ హౌస్ అలాట్మెంట్ సర్టిఫికెటు, అలాగే గవర్నమెంట్ ఆర్ పిఎస్యు ఐడెంటిటీ డాక్యుమెంట్ డేటెడ్ బిఫోర్ 1987. ఈ 11 డాక్యుమెంట్స్లో
ఏ ఒక్కటి ఇచ్చినా పర్వాలేదు కానీ ఏ ఒక్కటి ఇవ్వడానికైనా కనీసం ఒక నెల రోజులు తిరగాలి, అంతా కూడా పనిపాట్లు మానుకొని, అది అసాధ్యమైనటువంటి ప్రక్రియ, ఇంత హర్రీబురీగా చేయొద్దు నాయన అని చెప్పేసి వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రశాంత్ భూషణ్ కానీ అలాగే అభిషేక్ మను సింఘ్వి కానీ వీళ్ళు చేసినటువంటి, యోగేంద్ర యాదవ్ కానీ చేసినటువంటి వాదనల్లో చాలా ముఖ్యమైన కీలకమైనటువంటి పాయింట్స్ ఏమిటో మనం ఇక్కడ ఒకసారి చెప్పుకుందాం. ప్రశాంత్ భూషణ్ చెప్పినటువంటి దాంట్లో ఆయన పాయింట్అవుట్ చేసింది ఏమిటంటే, మొట్టమొదటిగా మీరు 65 లక్షల ఓట్లని డిలీట్ చేసామంటున్నారు కదా, మీరు పబ్లిక్ డొమైన్లో ఏ బూత్లు ఎక్కడ ఎంతమందిని ఏ కారణాలతో మీరు డిలీట్ చేశారు ప్రూఫ్స్తో సహా ఇవ్వండి అన్నారు. ఇక్కడ ఏం జరిగింది అంటే సెర్చబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఒకటి, రాహుల్ గాంధీ కర్ణాటకలో ఒక అసెంబ్లీ స్థానంలో జరిగినటువంటి 1,00,000 ఓట్ల ఫ్రాడ్ గురించి ఆయన ఆ విషయాలు బయటపెట్టేటప్పటికి పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి సెర్చ్ ఆప్షన్ తీసేసిందంట. అంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఎవరికి పడితే వాళ్ళు మనం సెర్చ్ చేసుకోవచ్చు, వెతికి పరిశోధించి పట్టుకోవచ్చు, ఏ వివరాలు కావాలన్నా ఆ ఆప్షన్ తీసేసింది. ఎందుకు చేశారు? రాహుల్ గాంధీ అక్కడ అలా బయట పెట్టాడు, ఇక్కడ అలా తీసేయడం జరిగింది. ఎందుకు చేశారని ప్రశాంత్ భూషణ్ అడిగారు. అలాగే దీనికి సంబంధించినటువంటి పారదర్శకత లోపించింది అనేటటువంటిది కూడా ఆయన చెప్పాడు. ఇంకోటి జ్యూరిస్డిక్షన్ ఇష్యూ, అంటే అన్ని ఎన్నికల కమిషన్ పరిధిలో లేనిది అదేమిటి? సిటిజన్షిప్ నిర్ధారణ. నువ్వు సిటిజన్వా కాదా అని నిర్ధారించేది ఎన్నికల కమిషన్ కాదు, అది ఎన్నికల పరిధిలోకి రాదు, అది కరెక్ట్ కాదు. ఇందులో మీరు పెట్టారు ఓటర్స్ని, అది నిరూపించుకోమని, అది కరెక్ట్ కాదు. అలాగే టైమింగ్ అండ్ డాక్యుమెంటేషన్, మీరు పెట్టినటువంటి కాలపు గడువు చాలా తక్కువ కాలంలో వీటినన్నిటినీ కూడా అడిగారు. చాలా మార్జినలైజ్డ్ పూర్ పీపుల్ వాళ్ళు మీరు అడిగిన డాక్యుమెంట్స్ అంత తక్కువ కాలంలో ఇవ్వలేరు, అది అసంభవం. కాబట్టి మీరు ఈ ప్రాసెస్ని దయచేసి అత్యున్నత న్యాయస్థానం వారు గమనించి ఈ ప్రాసెస్ని ఆపితే మంచిదని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడింది ఎవరి మాట? ప్రశాంత్ భూషణ్ చెప్పినటువంటి పాయింట్స్ చెప్పుకున్నాం కదా. తర్వాత అభిషేక్ మను సింఘ్వి ఈయనేమన్నాడంటే ఎక్స్క్లూజన్ రిస్క్, అంటే ఈయన చెప్పింది ఏమిటంటే ఎస్ఐఆర్ ప్లేసెస్ అండ్ అన్ఫెయిర్ బర్డెన్ ఆన్ ఓటర్స్ టు ప్రొవైడ్ డాక్యుమెంట్స్ టు ప్రూవ్ సిటిజన్షిప్. ఇంతకుముందు ప్రశాంత్ భూషణ్ చెప్పినట్టే సిటిజన్షిప్ని ప్రూవ్ చేసుకోవడం కానీ, అలాగే ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఏ ఒక్కటి ఇవ్వడానికి కానీ పాపం వాళ్ళు పువర్ పీపుల్ అంతా తేలికగా కాదు. ఇదంతా కూడా ఎక్స్క్లూజన్ మెజారిటీ పీపుల్ని ఎక్స్క్లూడ్ చేయడం కోసం చేస్తున్నటువంటిదిగా కనిపిస్తుంది అని చెప్పి, ఫెయిర్నెస్ లోపించింది అని చెప్పి ఆయన ఒక ఎలిగేషన్ చేశాడు. ఏమిటంటే ఇది ఇప్పుడు ఇట్లాంటి ప్రక్రియ ఇలా జరుగుతూ ఉంటుంటే ఈ ఎలక్షన్ అనేటటువంటిది ఫెయిర్ ఇఫ్ లార్జ్ నెంబర్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్ బేస్డ్ ఆన్ ల్యాక్ ఆఫ్ డాక్యుమెంట్స్ టర్మింగ్ ద ఎస్ఐఆర్ ప్రాసెస్ ఎ జోక్. అంటే ఈ విధంగా ఎక్స్క్లూజన్ అనేటటువంటి ప్రక్రియనే మీరు పెట్టుకొని ఈ విధమైనటువంటి డాక్యుమెంట్స్తో ఏదో సాకు చూపించేలా చేయడం అంటే చేస్తే ఇక ఎన్నికల మీద మాకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరుగుతాయని నమ్మకం ఎలా కుదురుతుంది? ఈ మొత్తం ఎస్ఐఆర్ ప్రాసెస్ అంతా కూడా ఇట్స్ ఎ బిగ్ జోక్ అని చెప్పి అభిషేక్ మను సింఘ్వి కొట్టిపాడేశాడు అనమాట. అలాగే ఈ డాక్యుమెంటు రిక్వైర్మెంట్స్ సర్టిఫికేట్స్ ఇవన్నిటిని కూడా ఆయన ఇక వాటిల్లో మేము అడుగుతున్నాం, మీరు ఒక 11 పెట్టారు, 7 పెట్టారు, తర్వాత 11 పెట్టారు, వాటిలో మేము ఆధార్ కార్డుని ఇంక్లూడ్ చేయండి, ఓటర్ ఐడిని ఇంక్లూడ్ చేయండి అని మేము అడుగుతున్నాం. అది ఎందుకు చేయరు? అది కూడా గవర్నమెంట్ ఇష్యూ చేసిందే కదా అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అనమాట. ఇది మొత్తం మీద టోటల్గా కూడా డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్, అంటే ఓటర్ హక్కుని హరించేటటువంటి ప్రక్రియలాగా ఇది మొత్తం కనిపిస్తుంది. మీరు ఏమి పట్టించుకోవడం లేదు అని చెప్పేసి మొత్తం, అందుకనే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో దాన్ని దయచేసి ఆపండి అని చెప్పేసి, ఇదంతా కూడా మాస్ డిలీషన్ ప్రక్రియ, మాస్ డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్,
అని చెప్పి అభిషేక్ మను సింఘ్వి కూడా అన్నారు. యోగేంద్ర యాదవ్ ఇంకా చాలా కీలకమైనటువంటి పాయింట్స్ చెప్పాడు. ఆయన ఏం చెప్తున్నాడయ్యా అంటే ఇదంతా కూడా చరిత్రలో ఎన్నడూ కన్నీ విని ఎరగనటువంటి మాస్ డిలీషన్ ప్రక్రియ, ద లార్జెస్ట్ డిస్ఇన్ఫ్రాంచైజ్మెంట్ ఎక్సర్సైజ్ ఇన్ హిస్టరీ అన్నాడనమాట. ఇంత పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో డిలీట్ చేయడం అనేటటువంటిది, వీళ్ళందరినీ కూడా ఇప్పటికీ 65 lakh ఓటర్స్ని డిలీట్ చేసామని అంటున్నారు వేరియస్ రీజన్స్ మీద. ఇది 1 కోటికి పైగా ఒక కోటికి పైగా ఈ డిలీషన్స్ ఉండొచ్చు ఫైనల్ లిస్ట్ వచ్చేటప్పటికి. ఇప్పుడు జారీ చేసింది August 1st జారీ చేసింది ఏమిటంటే కేవలం అది డ్రాఫ్ట్ లిస్ట్ మాత్రమే అన్నమాట. సో ఇది ఇంకొక మాట యోగేంద్ర యాదవ్ ఏమన్నాడయ్యా అంటే మొత్తం అంతా కూడా తప్పుల తడకగా ఉంది ఈ వ్యవహారం అంతా కూడా. ఇప్పుడు ఏది డ్రాఫ్ట్ లిస్ట్ జారీ చేసింది కదా ఎలక్షన్ కమిషన్ August 1st అన్ని మేము డాక్యుమెంట్స్ ఇచ్చేసాం, అది ఇచ్చేసామని చెప్పేసి. సో వీళ్ళు చెప్తున్నది ఏమిటంటే మీరు కరెక్ట్గా జారీ చేస్తే ఒక ఉదాహరణ చూపించాడు. చనిపోయిన వాళ్ళని కొంతమంది డిలీట్ చేసామంటున్నారు. అందులో 2 వ్యక్తుల పేర్లు చెప్పాడు, వాళ్ళు బతికే ఉన్నారు కానీ వాళ్ళు చనిపోయారని డిలీట్ చేశారు. ఇలా ఎన్ని వేల మందిని డిలీట్ చేసి ఉంటారు. కాబట్టి ఇదంతా అవకతవకలుగా ఉంది అని చెప్పేసి అంతా కూడా హైలైటింగ్ ఎర్రర్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ రీచ్ అని చెప్పేసి యోగేంద్ర యాదవ్ ఇది ఒక పాయింట్ చెప్పాడు. అలాగే ఫైనల్గా ఆయన చెప్పినటువంటి పాయింట్లో చాలా కీలకమైనది ఏమిటంటే మార్జినలైజ్డ్ గ్రూప్స్ టార్గెటెడ్, మొత్తం నిరుపేదలు, నిరక్షరాస్యులు, పొట్ట చేతపట్టుకొని ఎక్కడికో వెళ్ళినటువంటి వాళ్ళు, దళితులు, సామాన్య మానవులు, వీళ్ళందరికీ యొక్క ఓటు హక్కుని హరించేటటువంటి ప్రక్రియ ఇదంతా కూడా అని చెప్పేసి ఇదంతా టోటల్గా ఎస్ఐఆర్ ఇంటూ ఏ టూల్ ఫర్ ఎక్స్క్లూజన్ రేదర్ దాన్ ఇంక్లూజన్. ఒక్క ఓటును కూడా మీరు యాడ్ చేయలేదు. ఇది కంప్లీట్గా ఎక్స్క్లూజన్ ప్రక్రియ, ఇంక్లూజన్ ప్రక్రియ కాదు. ఎక్కడైనా ఎలక్షన్ కమిషన్ ఏదో కొంతమంది లేరు, చనిపోయారు అదంటే వాళ్ళని తీసేయడము, కొత్తగా వచ్చిన వాళ్ళని ఇంక్లూడ్ చేయడం ఉంటుంది. కానీ ఇంక్లూడ్ అనేటటువంటిది 0 ఎడిషన్స్ అంట. ఇందులో కొత్తగా వచ్చినటువంటి ఈ జాబితాలు రిలీజ్ చేసిన జాబితాలో 0 ఎడిషన్స్. కాబట్టి ఇదంతా కూడా మాస్ లెవెల్లో జరిగినటువంటి ఎక్స్క్లూజను అని చెప్పేసి కొట్టిపాడేశారు. ఓవరాల్గా వీళ్ళ వాదనలన్నీ కూడా మనకు ప్రశాంత్ కిషోర్ కానీ, యోగేంద్ర యాదవ్ కానీ, అభిషేక్ మను సింఘ్వి కానీ వీళ్ళందరూ చేసింది ఏమిటంటే ఓవరాల్గా ఇది టోటల్ లార్జెస్ట్ ఎక్స్క్లూజనరీ యాక్టివిటీ, ఓటర్లని తప్పించి వేసేటటువంటి, సామాన్యులు నిరుపేదలైనటువంటి వాళ్ళని తప్పించేసేటటువంటి ప్రక్రియ. ఎన్నికల కమిషన్ ఆర్బిట్రరీ, ఎన్నికల కమిషన్ యథేచ్ఛగా తన ఇష్టానుసారంగా నియంతృత్వంగా చేస్తున్నటువంటి ప్రక్రియ. అలాగే ఇన్సఫిషియెంట్లీ ట్రాన్స్పరెంట్, పారదర్శకత లేనటువంటి, ఏమాత్రం ట్రాన్స్పరెన్సీ లేనటువంటిది. ఇది వీళ్ళు వాదనలు. సో వీళ్ళు వాదనలు ఎంత పటిష్టంగా చేశారు, స్పష్టంగా చేశారు అన్నీ కూడా మనకు అర్థమవుతుంది. చాలా కీలకమైనటువంటి పాయింట్లు మాత్రమే మీకు నేను ఇక్కడ చెప్పాను వాళ్ళు చేసినటువంటి వాదనల్లో. అయితే సుప్రీంకోర్టు ఎలా స్పందించింది అంటే, సుప్రీంకోర్టు ఏం చెబుతుందంటే మీరు ఇది మాస్ డిసెన్ఫ్రాంచైజ్మెంట్ అంటున్నారే, ఇది మాస్ ఎక్స్క్లూజనరీ అంటున్నారే, కానీ సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ని సమర్థిస్తూ ఎలక్షన్ కమిషన్ అంతకుముందు 7 డాక్యుమెంట్స్ అడిగింది, ఇప్పుడు ఇంకొక 4 డాక్యుమెంట్స్ని కూడా యాడ్ చేసి 11 చేసింది. ఇట్ ఈజ్ నాట్ ఎక్స్క్లూజనరీ, ఇట్ ఈజ్ రియల్లీ ఇంక్లూజనరీ అంది. అంటే ఓటర్లను తొలగించే ప్రక్రియ కాదు, ఓటర్లను నిలిపేటటువంటి, ఓటర్లను యాడ్ చేసేటటువంటి ప్రక్రియే అని సుప్రీంకోర్టు స్పందనలో అతి కీలకం. అంటే ఎలక్షన్ కమిషన్ చేస్తున్న దాన్ని, ప్రాసెస్ని ఎండార్స్ చేస్తూ. ఇంకొకటి ఏమిటంటే 7.9 crore ఓటర్స్లో 7.24 crore ఓటర్స్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. ఇదే అర్థమవుతుంది, దీనివల్లే అర్థమవుతుంది దిస్ ఈజ్ నాట్ ఎక్స్క్లూజనరీ, దిస్ ఈజ్ ఇంక్లూజనరీ అని. మీరు ఏదో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇంక్లూడ్ చేయమంటున్నారు, ఇంకొక 4 ఇంక్లూడ్ చేశారు, అవే చేయాలనే ఉంది, ఇంకొక 4 ఇంక్లూడ్ చేశారు కదా. ఓవరాల్గా ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్గానే ఉంది, నాట్ ఎక్స్క్లూజనరీ, ఇది ఇంక్లూజనరీ, ఇది వాటర్ ఫ్రెండ్లీ ప్రాసెస్ అని అంది సుప్రీంకోర్టు. అంటే ఇది
ఓటర్స్కి ఓటర్ హక్కుల భంగం కాదు, ఓటర్ యొక్క హక్కుల్ని భంగం చేసే ప్రక్రియ కాదు, ఓటర్ హక్కుల్ని రక్షించే ప్రక్రియ అన్నట్టుగా ఓటర్ ఫ్రెండ్లీ ప్రాసెస్. ఓవరాల్గా అందరూ అడుగుతున్నట్టుగా ఇది హరిబురిగా చేస్తున్నారు, ఆపమంటే ఈ ప్రాసెస్ని ఆపడం కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇక తర్వాత హీరింగ్ చేసినా ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు నుంచి వచ్చేది ఏమిటి అనేది మనకి అర్థమవుతుంది. యోగేంద్ర యాదవ్ ఏ విధమైనటువంటి భయాందోళన వ్యక్తం చేశాడో, 65 లక్షల నుంచి డిలీట్ చేసిన వాళ్ళ సంఖ్య 1 కోటి కావచ్చు, 1.5 కోటి కావచ్చు, వాళ్ళు ఎవరు ఏమిటి వివరాలు ఏమిటి విపరీతంగా అంటే వివరంగా బూత్ లెవెల్లో మనకు ఎలక్షన్ కమిషన్ అందిస్తుందో లేదో కూడా ఇది కూడా మనకి చెప్పలేము. ఓవరాల్గా ఇదండి బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియ, దాని వాదోపవాదనలు సుప్రీంకోర్టులో, ఫైనల్గా సుప్రీంకోర్టు స్పందన, ఇదంతా చూస్తుంటే అంతిమంగా వచ్చేటటువంటి తీర్పు ఏముంటుందో మనకు అర్థమైపోయింది. ఇక జరిగేదల్లా ఇక బీహార్ ఎన్నికలు ఎవరు ఇక వెళ్ళిన వారు ఏం తలుచుకుంటారో అదే జరుగుతుంది. కానీ ఇక్కడ ఎవరు ఎంత గోడు వెళ్ళగక్కున్నా, ఎంత ఆవేదన వ్యక్తం చేసినా, ఎన్ని విజ్ఞప్తులు వినతులు చేసినా పట్టించుకునే నాదుడు లేడేమో అని అనిపిస్తుంది. ఈ ఓవరాల్ ప్రక్రియలో ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సిందే. ఇది మిత్రులారా, థ్యాంక్ యూ.